ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 13వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయమును ప్రతిష్ఠించి 12 సంవత్సరములు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకులు సంతోష్ శర్మ, నాగేశ్వరరావు శర్మ వారిచే ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకములు, అలంకరణ హారతి, మహానైవేద్యం, పూజాది కార్యక్రమాలు నిర్వహించి తరువాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నూతనంగా ఉపాలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించిన దగ్గర నుండి గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాలు ఎంతో సుభిక్షంగా ఉన్నాయని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా దినదిన అభివృద్ధి చెందుతూ త్వరలో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సుమారు 6,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం సంస్కృతికి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు, లంకా ప్రసాద్, సామినేడి కృష్ణార్జునుడు, పెనుముచ్చున నరసింగరావు, బంటుపల్లి చిట్టిబాబు, వాసం రమణ, వాసం గోవిందరావు, వాసం ఏడుకొండలు, వాసం అప్పారావు, గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. శ్రీ గురుభ్యో నమః. అశేష భక్త జనావళికి అందరికీ కూడా అమ్మవారి యొక్క 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన కాకరాపల్లిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి యొక్క 12 సంవత్సరాలు ఎన్నో పూజలు, అలంకారాలు అన్నీ కూడా అందుకుని ఇది 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు అమ్మవారు. ఎంతో మంది యొక్క భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ కోరిన వారికి కల్పవల్లిగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి శుక్రవారము కూడా ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా అభిషేకాలు, అనంతరం అలంకరణ, అనంతరం కుంకుమాది పూజలన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దసరా నవరాత్రులలో విశేషంగా అలంకరణలు, అభిషేకాలు, అర్చనలు, అంతేకాకుండా సామూహిక కుంకుమార్చనలు గట్రా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ ఊరి వారందరికీ కూడా గ్రామదేవతగా చాలా మందికి భక్తుల నమ్మకం ఈ యొక్క అమ్మవారి అంటే. కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అన్న సంతర్పణాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందున అమ్మవారి ప్రసాదం కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. దుర్గా అమ్మవారు కాకరాపల్లిలో వెలిసినటువంటి 12 సంవత్సరాల క్రితం ఎంతో గొప్పగా, ఎంతో ఆనందదాయకంగా తెలిసినటువంటి కాకరాపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గామాత అమ్మవారు 12 సంవత్సరాలు ఎంతో చక్కగా పూజ చేసుకుని 12 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ 12 సంవత్సరాలలాగే గత 12 సంవత్సరాలలాగే అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కాకరాపల్లి గ్రామ ప్రజలు, అలాగే కోటనందూరు గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు ఎంతో బాగా పండాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ 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 కాకరాపల్లి కనకదుర్గమ్మ వారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అమ్మవారి పుట్టినరోజు ఈ రోజు జరుపుకుంటుంది. అమ్మకి మనస్ఫూర్తిగా జన్మజన్మ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అలాగే మా కాకరాపల్లి భక్తులు కూడా ఇవాళ ఉదయాన్ని 4 గంటల నుంచి కూడా మా నాగేశ్వర శర్మ గారు ఉదయం నుంచి కూడా పాలు భక్తులతో పాలు పంచామృతాలతో పూజలు చేస్తూ, అభిషేకాలు చేస్తూ, కుంకుమ పూజలు చేస్తూ ఇవాళ ఉదయం నుంచి భక్తులతో అమ్మవారు శుభాకాంక్షలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఇంకా ఎక్కువగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ చేయించుకుంటూ మన కాకరాపల్లి భక్తులందరినీ, కనకదుర్గమ్మ భక్తులనే కాదు ఈ పక్కన ఊళ్ళన్నీ కూడా మా అమ్మ అంటే మంచి ప్రేమ, మంచి ప్రీతి, ఎంతో భక్తులు. మొన్న ఎవరో ఎక్కడి నుంచో వచ్చి రాత్రి 10 గంటలకు 10,000 దీపి తెచ్చుకుని ఈ అమ్మవారికి ఒక 10,000 రూపాయలు విరాళాన్ని ఇచ్చి ఆ అమ్మవారి కృపకి పాటలు వేరని ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. ప్రతి రోజు కూడా మా అమ్మకి జన సంతోషమే తప్ప కానీ లేకంటే ఏ రోజు ఉండదు. ఇలాంటి పుట్టినరోజు అన్నీ జరుపుకోవాలని, అలాగే మా కాకరాపల్లి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, మా ఊరే కాదు ఉన్న ఊళ్ళో కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఇవాళ మరి దాని అనుసంతర్పణ కార్యక్రమం అమ్మవారు కోరుకున్నారు. కోరికగా ఈ అనుసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఎలాంటి అందరూ కూడా ఈ అనుసంతర్పణలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరి కోరి ప్రార్థిస్తూ ఇలాంటి ఎన్నో పండుగలు మన అమ్మ చేసుకుంటామని కోరుకుంటుంది. కాకరపల్లి గ్రామంలో 2012లో మన కాకరపల్లిలో ఈ దుర్గమ్మ వారు 8/8/2012 ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అప్పటి నుంచి కూడా తల్లి అంగరంగ వైభవంగా సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోభావాలు బాగా ఉండేలాగా ప్రతి భక్తులు కూడా ఇక్కడ తుని నుంచి నర్సీపట్నం వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుని వాళ్ళకి మంచి జరిగినప్పుడల్లా మళ్ళీ వచ్చి ఈ దుర్గమ్మ వారిని పూజించుకోవడం కూడా జరుగుతున్నది. ఇది 13వ వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరిగినది. అదే విధంగా మన మహాలక్ష్మీదేవి వారి దగ్గర మళ్ళీ నూతనంగా ఒక దుర్గమ్మ వారిని నూతన విగ్రహావిష్కరణ కూడా జరిగినది. కాబట్టి ఇంకా ముందు అభివృద్ధి చెందుతూ ఈ కాకరపల్లి దుర్గమ్మ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచి భక్తి భావంతో అందరికీ కూడా మేలు జరుగుతుందనే భావంతో ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎంతమంది దుర్గాదేవి గుళ్ళు ఉన్నా సరే మన కాకరపల్లి దుర్గాదేవి చాలా భక్తితో కూడిన దేవి అని అందరూ పూజించడం, ఆ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదిన వార్షికోత్సవం జరపడం, దశమి కూడా చుట్టుపక్కల గ్రామాల కంటే గొప్పగా అంగరంగ వైభవంగా జరపడం కూడా జరుగుతున్నది. కాబట్టి ప్రతి భక్తులు కూడా మీ యొక్క ఈ తల్లి మీద భక్తి కలిగించి ప్రతి ఒక్కరూ కూడా అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన కాకరపల్లి గ్రామంలో 2012వ సంవత్సరంలో సాక్షాత్తు విజయదుర్గమ్మ వారు విజయవాడ నుండి వచ్చి ఇక్కడ నిలిచి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపించబడుతున్నాయి. అలాగే అమ్మవారు భక్తులకు కూడా చాలా కోరిన కోరికలను తీర్చి అందరికీ కూడా అన్నదండలుగా నిలుస్తున్నారు. మా కాకరపల్లి గ్రామానికే కాక చుట్టుపక్కల గ్రామాల అందరికీ కూడా ఈ అమ్మవారు ఎల్లవేళలా వారిని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో కాచి కాపాడుతున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారి దర్శనానికి పోటీకి వస్తున్నారు. అలాగే ఈరోజు 13వ జన్మదిన సందర్భంగా అమ్మవారు ఉదయం నుండి కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా బాగా భారీ ఎత్తుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ఈరోజు 11 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల నుండి కూడా అమ్మవారు అన్న సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరి కోరుతాను.